వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములను కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. మేషరాశిలో ఉండబడినటువంటి పరిస్థితి వారికి ఈ వృషభ రాశిలో ఉండబడినటువంటి వారందరికీ చాలా వైవిధ్యభరితమైన జీవన విధానం ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వృషభ రాశిలోనే దేవగురు బృహస్పతి వక్రగమన సంచార స్థితిలో ఉండడం, వీడికి దృఢమైన శరీరం కలిగి నిత్య తేజోవంతమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి వారిలో వృషభ రాశి వారు చాలా ముందు వరుసలో ఉంటారు. వీరికి చాలా సృజనాత్మకత చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు సంకల్పించుకున్నప్పుడు టయానికన్నా ఒక 10 నిమిషాల ముందర ఉండి సక్రమంగా నేర్చుకొని అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నైపుణ్యత వృషభ రాశి వారి సొంతమని చెప్పి గమనించాలి. మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే మహాదేవుడికి అభిషేకం చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మహాదేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు? రాశిలోనే దేవగురు బృహస్పతి ఉండడం వలన మీరు అభిషేకం చేస్తే మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓం నమశివాయ అనేటువంటి పత్రాన్ని వ్రాయడం, జపం చేయడం, చెందడం వల్ల భగవంతుడు నిత్యము మన వెంట ఉంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ కష్టాలను దూరం చేస్తూ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. ఇంకే భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాని చేయడు, చెడు చేయడు. నువ్వు స్మరిస్తే నీ వెంట ఉంటాడు, స్మరించలేదు తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కనుక వృషభ రాశి వారు ఈ ఒక చిన్న విషయం తెలుసుకొని మహాదేవుడికి సేవ చేద్దాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్టైశ్వర్య ప్రాప్తం ఉంది. అదే కాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు బొబ్బర్లతో లేకపోతే నవధాన్యాలను నీటితో కలిపి లేక చెరుకు రసంతో కలిపి మహాదేవుడికి అభిషేకం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, నరదృష్టి సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. విశేషమైనటువంటి సంతాన స్థానంలో కేతు సంచారం చేయడం వలన ఈ పూజా కార్యక్రమాన్ని ఆచరించడం వలన మీ పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది. పిల్లలు విద్యలో, ఉద్యోగంలో, విదేశాల్లో స్థిరపడడానికి మీకు అభిషేకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి గమనించగలగాలి. రాజ్యస్థానంలో 3 గ్రహాల సంచార స్థితి అనగా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో బుధాదిత్య రాజయోగం ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారందరికీ స్టాంపింగ్ అవ్వడం, విదేశాల నుంచి మంచి ఆహ్వానం లెటర్ రావడం, ప్రమోషన్స్ రావడం, ప్రైవేట్ రంగ సెక్టర్లలో మీకు తిరుగులేని చక్రవర్తులు మీరు కాబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఏకాదశంలో రాహు సంచార స్థితి అన్నింటా విజయం, హార్డ్ వర్కు, ధర్మ పరిపాలన, ఆధ్యాత్మికంగా ఉండడం, నిత్య సూర్య నమస్కారం చేయడం వలన వృషభ రాశి వారికి చాలా బంగారు భవిష్యత్తు రోజులు ఉంటాయి. హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, చర్మ సందర్భమైనటువంటి బ్యూటీ పార్లర్సు, వ్యవసాయ సోదరీమణులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, అలాగే వస్త్ర వ్యాపారాలు చేసేటువంటి వారు, బంగారు ఆభరణ స్వర్ణకారిత వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా శుభ పరిణామ సమయం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.